ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ టు జెడ్ స్కామ్స్, ఏ టు జెడ్ల మీద, మంత్రుల మీద, అందరి మీద ఆరోపణలు వచ్చినాయి, జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏ టు జెడ్ స్కామ్స్ ఇప్పుడు మీకు చెప్తా మీడియా మిత్రులకు. పీసీసీ అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ కాబట్టి మరి వాళ్ళ యొక్క జెండాను కూడా మార్చాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ ఫర్ అన్ముల బ్రదర్స్ స్కాములు, బి ఫర్ బస్సుల స్కాము, 4000 బస్సులు కొన్నారు. సి అంటే కరప్షన్ కమిషన్లు, కలెక్షన్లు, మక్కల స్కామ్ కూడా దీంట్లో ఉన్నది. దానికి ముందు ఈ అంటే ఎంప్లాయీ రిక్రూట్మెంట్ స్కామ్లు, ఎఫ్ ఫర్ ఫార్మా భూదందాలు, 4th సిటీ స్కామ్లు, డి ఫర్ డాక్యుమెంటరీ ఫోర్జర్ స్కామ్స్, ఢిల్లీకి డబ్బులు పంపుడు విలేకరులందరికీ తెలుసు. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి అక్రమాలు, సీఎంకు నమ్మిన బంట ఒక ఆయన ఉంటాడు ఫయూమ్ అని, ఆయన ఏడా ఉంటాడంటే 1000 కోట్ల పైన దందా ఏడని ఉండని ఆడ ఎంటర్ అవుతాడు ఆ స్కామ్లల్లో. సెంటర్ ఏదైనా ఎంటర్ మీడియేటర్ అన్నట్టు, పవర్ బ్రోకర్. ఈ రంజిత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి మధ్యలో బ్రోకర్. చెప్పినా కదా ఎఫ్ దాకా వచ్చింది. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి యొక్క అక్రమాలు, స్కామ్లు, అది వరుస పెట్టి ఉంటాయి, ఎపిసోడ్ 1, 2, 3 అవన్నీ వస్తాయి దాని వెనుక. జీ అంటే గ్రెయిన్ స్కామ్. హెచ్ అయితే మీకు తెలుసు ఇక హైడ్రా క్లియరెన్స్, ఎవడన్నా పాత బకాయిలు చెల్లించాలా, ఢిల్లీకి మూటలు పోవాలా, నిన్న బర్త్డే గిఫ్ట్ ఇచ్చి రావాలా ముఖ్యమంత్రి అంటే హైడ్రా క్లియరెన్స్ కావాలా, అది హైడ్రా స్కామ్. హెలికాప్టర్ టూర్లు, హైడ్రా క్లియరెన్స్. హెచ్ అంటే. ఐ అంటే ఇందిరమ్మ ఇండ్లు, సత్యనారాయణ పేరు మీద కూడా స్కాములు చేస్తున్నారు. ఏ లీడర్ అడిగియాల 50,000 30,000 లేనిది ఇండ్లు ఇస్తలేరు, అది ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం. జే అంటే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం, మంత్రులు అధికారులు జైళ్ల పాలయ్యారు ఈ స్కామ్లో. కే అంటే అదిగా వాల్మీకి కర్ణాటక కోఆపరేటివ్ స్కామ్ ద్వారా రేవంత్ రెడ్డి అకౌంట్లోకి 45 కోట్లు వచ్చినాయి అఫీషియల్గా ఎంపీ ఎలక్షన్లో, అదొక స్కామ్. ఎల్ అంటే లియోనియా రిసార్ట్ స్కామ్, 10,000 కోట్లది, ఇది అతిపెద్ద స్కామ్, వైట్ కాలర్ క్రైమ్. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతా. ఎం అంటే మైనింగ్ మాఫియా, 4,500 క్రషర్లు. మనం అప్పట్లో ఐఎన్సీసీ భూమిలో బొగ్గు కుంభకోణం. ఇప్పుడు ఈ భూమిలో తెలంగాణలో ఏంటంటే మట్టిని, నల్లమట్టి ఆర్మూర్ల ఒక 50,000 టిప్పర్లు అమ్ముకున్నారు, 4,500 క్రషర్లు, ఇసుక దందా. ఇక నేషనల్ హెరాల్డ్ స్కామ్ అయితే మనం స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వారు A3 ఉన్నారు దాంట్లో, అది మీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫర్ స్కామ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు. పి ప్యాడీ స్కామ్, ఫార్మా స్కామ్, పి ఫర్ ప్యాడీ స్కామ్, ఫార్మా స్కామ్. క్యూ క్వారీల స్కామ్, గ్రానైట్ అండ్ శాండ్. ఆర్ ఫర్ అది రైస్ అండ్ రోహిణి మినరల్స్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి. ఎస్ ఫర్ శాండ్ మాఫియా. టీ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కామ్. మన పిల్లగాళ్ళ హాస్టల్లల్లో గుడ్డు కాడ నుంచి మెనూ కాడ కేసీఆర్ గారేమో మెనూ రాపిచ్చి ఇవి తినాలని చెప్పిండు, వీళ్ళేమో మెనూని దోసుక తింటూ. తర్వాత వి ఫర్ ఓట్ ఫర్ నోట్ కేసు, ఇక మీకు తెలుసు, మన ముఖ్యమంత్రి బెయిల్, మన రాహుల్ గాంధీ బెయిల్ పార్టీ, మన సోనియా గాంధీ బెయిల్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ బెయిల్ పార్టీ. అది డబ్ల్యూ ఫర్ మీకు తెలుసు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, వెస్టర్న్ స్ప్రింగ్స్, వెస్టర్న్ విన్సన్ పార్క్ అని, అదొక స్కామ్, ఒక 15,000 కోట్లు. ఎక్స్ ఫర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అండ్ 4 ఎమ్మెల్యేస్, వాళ్ళే పిల్ రిట్టేసారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పంపకాలలో తేడాలు వచ్చి, అది వై ఎల్లో మీడియా స్కామ్. ఇది పెద్ద క్విట్ ఫ్రో. ఎల్లో మీడియాకు యాడ్స్ ఇస్తాడు రేవంత్ రెడ్డి, వాళ్ళు ఫుల్ ఉన్నది లేనట్టుగా మసిూసి మారేసి వాళ్ళు రాస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎల్లో మీడియా స్కామ్. జెడ్ ఫర్ జీరో దందాలు, జీరో ట్యాక్సులు. ఇది కాంగ్రెస్ వాళ్ళ తతంగం. ఏ టు జెడ్ వాళ్ళు ఏమో మాయేమో స్కీములు, వాళ్ళేమో స్కాములు. ఇవాళ 420 హామీలు, ఇవి ఎటు బొంద పెట్టిరో ఏడబెట్టిరో తెలియదు. పేపర్లో యాడ్లు ఇచ్చి మొత్తం ఈ రాష్ట్రంలో అధికారంలోకి ప్రయత్నం చేసినటువంటి ఇవన్నీ 420 హామీలు ఇవి.